ఇది పేరవరం చెరుకూరు కుటుంబం. పేరవరం చెరుకూరు కుటుంబం ఇలా తీసాను మొత్తం. మొత్తం మొబైల్ పడండి. ఇది రామాలయం. మాట్లాడరు చెప్పరు సార్. రామాలయం నుంచి వచ్చే చుట్టాను చెప్పు. మామూలు చెప్పు. మామూలుగా పేరవరం గ్రామం నుంచి వచ్చాం. పేరవరం గ్రామం వాళ్ళు కొత్తగా నూతనంగా రామాయణం ఓపెన్ చేస్తారండి. ఇవాళ ఓపెన్ జరిగిందండి. ఇవాళ ఎమ్మెల్యే గారు ఊరు ప్రజలందరూ ఓకే బాయ్. త్రిమూర్తులు సార్. త్రిమూర్తులు. మరి ఈ గురించి చెప్పరా. ఈ గుడి గురించి చెప్పి సార్ ఏదో రెండు మాటలు చెప్పు. చాలా వస్తుంది మళ్ళీ నేను మాట్లాడకూడదురా. ఎక్కువ మాట్లాడకూడదు. గుడి గురించి ఈ ఊరి గురించి చెప్పమ్మా. ఈ గుడి ఎవరు కట్టిస్తున్నారు రేటు కదా. రామాలయం గురించి చెప్పు. మళ్ళీ అక్కడికి వెళ్ళమన్నారు చెప్పండి. మాట చాలా కలుపుతుంది. ఈ ఊరి గురించి చెప్పండి. కాకినాడ జిల్లా లక్ష్మణ మండలం పేరవరం ఐట్లు చెప్పు. వచ్చి చాలా తప్పుతుంది చెప్పండి. కాకినాడ జిల్లా లక్ష్మణ మండలం పేరవరంలోను పురాతన కట్టిన రామాలయం శిథిలాస్థితికి చేరుకోవడంలో మేమందరం ఆలోచించుకుని మనం మళ్ళీ కొత్తగా గుడి కట్టాలనేసి ఆలోచనతో పాత గుడి తొలగించి కొత్తగా రామాలయం నిర్మించుకున్నాము. ఆ పెద్దల సహకారంతో, ఊళ్ళో పెద్దల సహకారంతో నిర్మించుకున్నాము. విలేజ్కి మాత్రం చాలా చిన్నది. విలేజ్ తగ్గట్టుగా కాకుండా పెద్దగా నిర్మించుకున్నాం. అలాగే ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం పెట్టుకుని ఒక 3,000 మందికి పైగా భోజన కార్యక్రమాలు పక్క ఊళ్ళో కూడా పిలుచుకొని ఎంతో వైభవంగా చేసుకున్నాం. మేము సంతోషించాం, అందరూ సంతోషించారు. మా ఊరు ఆడపడి అందరూ వచ్చారు. మా ఊరు గ్రామానికి రామాలయం చెప్పచ్చు చాలా పండుగ ఉందండి. మాకు చుట్టుపక్కల ఆడపడులు కూడా మన జిల్లాలో ఉండే, రాష్ట్రంలో ఉండే, ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా కూడా ప్రతి ఆడపడుచు ఎవరు ఉన్న ఆడపడుచు ప్రతి ఆడపడుచు కూడా వచ్చి దేవుడి సన్నిధానంలో పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోరండి.